బుడమేరుకి సంబంధించి ఏదైతే మొన్న వరద ముంపు తర్వాత ఇప్పుడు దాన్ని సరిచెయ్యాలని ప్లాన్ చేస్తూ దాంట్లో ఆక్రమణలు ఎంత ఉన్నాయి అని తెలిస్తే దారుణమైన లెక్కలు వెలుగులోకి వచ్చినాయి. టోటల్ బుడమేరు పరివాహక ప్రాంతం 2930 ఎకరాలు అయితే వాగు వెడల్పు 50 నుంచి 120 మీటర్లు ఉండాల్సి ఉంటే 380 ఎకరాలు ఆక్రమణకు గురైనాయి. అంటే ఆ బుడమేరు పరివాహక ప్రాంతంలోనే పంటలు వేసేసుకుంటున్నారు. అలాగే బిల్డింగులు 80 ఎకరాలు కట్టారు. అదే సందర్భంలో 40 ఎకరాలు ఆ మధ్యలో ఉన్న ప్రైవేటు భూములు కూడా ఆక్రమణకు గురైనాయి. 3100 ఇళ్ళు కట్టారు. టోటల్గా గంపలగూడెం విస్సన్నపేట ప్రాంతంలో పుట్టినటువంటి ఈ బుడమేరు వాగు దారిలో ఉన్నటువంటి ఇతర వాగుల్ని కలుపుకుని ఈ నెల 1న అత్యధికంగా వరద వచ్చినటువంటి నేపథ్యంలో 40 గ్రామాల మీదుగా ప్రవహించే బుడమేరు పరివాహక ప్రాంత జిల్లాలో 2930 ఎకరాలు టోటల్గా ఉందన్నటువంటిది గుర్తించారు. ఉట్టి వాగే. ఈ కబ్జాలకు సంబంధించినటువంటి అంశంలో ఈ లెక్కలు తేలినాయి. ఇప్పుడు వాగు వెడల్పు 50 నుంచి 120 మీటర్లు ఉండేలాగా, అదే సందర్భంలో అందులో కట్టబడినటువంటి అన్నిటి క్లియర్ చేసేలాగా చెయ్యాలి. అంటే కాంపెన్సేషన్ పే చేయాలి, ఖర్చు పెట్టాలా. స్టేట్మెంట్ బాగున్నాయి మొన్నటిదాకా, ఇప్పుడు ఆచరణలో పెడతారా లేదా చూడాలి.